హలో, అందరికీ జైవ్యం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లా టైగర్ అని పేరున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలిసిందే. ఆయన ఎవరో కాదు, కరణం బాలరామకృష్ణమూర్తి గారు. ఈయన మొదట్లో అద్దంకి నుంచి ప్రాతినిధ్యం వహించి మొదటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. ఆ తర్వాత మాటూరు నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. 2019 వరకు కూడా టీడీపీలో ఉండి గెలుపు ఓటములు చవి చూసినటువంటి వ్యక్తి కరణం బాలరామకృష్ణమూర్తి గారు. సో ఇలాంటి తరుణం 2019 ఎన్నికల తర్వాత టీడీపీలో గెలిచి ఆయన జనసేనలో వైఎస్ఆర్సీపీకి చేరడం జరిగింది. ఇప్పుడు జనసేనలకు చేరుతున్నాడంటూ లేదా టీడీపీకి సొంత గూటికి వెళ్తున్నారంటూ వార్తలు రకరకాలుగా వచ్చినాయి. కానీ ఆయన ఇంతవరకు అఫీషియల్గా అధికారంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే వైఎస్ఆర్సీపీలోనే స్థానభ్రంశం అయితే ఉందనే మాట మాత్రం వాస్తవం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఆయన చీరాల్లో ఇమ్మలేని పరిస్థితి అనేది ఎంతో కొంత కనిపిస్తూ ఉంది. అక్కడ ముక్కోణం పడింది. అంటే ఒక పక్క టీడీపీ ఉంది, ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. చీరాల్లో మాజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంతమంది ఉన్నారు. అక్కడ ఆయన కొంచెం ఇబ్బందికరంగానే ఉన్ననేది, అంటే ఆయన అఫీషియల్గా చెప్పలేదు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఆయనకి ఎన్ని జరిగినా కూడా అద్దంకి మీద ఆశ అనేది చావలేదు. ఎట్టి పరిస్థితులు అద్దంకి నుంచే పోటీ చేయాలి. గెలుపైనా ఓటమైనా సావైనా రేవైనా అద్దంకే అన్న ఆలోచన అయితే ఆయన మైండ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి రూమర్స్ అయితే బాగా వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కూడా రేపు ఎల్లుండి ఆయన్ని పిలిచి అద్దంకి వెళ్ళమని చెప్పే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం. అయితే ఇది అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం అంటే వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఈయనకి మాత్రం సందేశం ఇచ్చినట్టు, రమ్మన్నట్టుగా, సమాచారం పంపినట్టుగా విషయం అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి అద్దంకి నుంచి కరణం బలరాం గారు మరలా రీఎంట్రీ ఇవ్వడానికి ద్వారాలు తెరిచి ఉన్నాయి అనేది మాత్రం వాస్తవేనన్న విషయం అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో రవికుమార్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి పాణి హనుమిరెడ్డి గారు, నేను ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు కూడా రవికుమార్ దాడికి తట్టుకోలేని పరిస్థితి. ఏది ఏమైనా గెలుపైనా ఓటమైనా కరణమే ఉండాలి అద్దంకిలో, వేరే వాళ్ళు పనికిరారు అనేది మొన్న ఎలక్షన్లో తెల్లమైంది. సో ఈ దశలో ఆలోచిస్తే ఖచ్చితంగా అద్దంకి కావాల్సినటువంటి వ్యక్తి గట్టి నాయకుడు, పార్టీ వేరైనప్పటికీ. రవికుమార్ గారు వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న, బలరాం గారు వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న, రవికుమార్ గారికి బలమైన ధీటుగా ఉండాలి అంటే ఖచ్చితంగా కరణం గారే ఉండాలనేది అద్దంకి ప్రజల అభిప్రాయం. మొత్తానికి అద్దంకిలో త్వరలో రీఎంట్రీ ఇవ్వనున్నటువంటి కరణం బలరామకృష్ణమూర్తి గారు అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారారు.